హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు హలో అర్వి. ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. బీచ్ని ఎవరైతే బాగా లైక్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తుంది వైజాగ్లో ఉన్న బ్యూటిఫుల్ బీచెస్లో ఇది ఒక బీచ్, యారాడ బీచ్. అండ్ కొంచెం రిస్క్ కూడా. మీ అందరికీ అయితే ఈ బీచ్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ వైజాగ్లో ఉన్న టాప్ బీచ్ ఏంటి అంటే ఇది ఒకటి చెప్పుకోవచ్చు. ఈ బీచ్ని నేను మీకు చూపించడానికి నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాం. ఎందుకు బైక్ మీద వెళ్తున్నామంటే ఈ బీచ్ వెళ్ళాలి అంటే మనం ఒక పెద్ద కొండ దిగాలన్నమాట. అంటే ఒక ఘాటిని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఆ ఘాటి ఎక్కిన తర్వాత పైన విజువల్స్ అనేది చాలా బాగుంటుంది. సో నేను మీకు ఆ విజువల్స్ అన్ని చూపిస్తాను. మేమైతే మాత్రం గాజువాక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో మీకు స్టార్టింగ్ నేను చూపించింది గాజువాక్ నుంచి, గాజువాక్ త్రూ గంగవరం వస్తాము. గంగవరం నుంచి ఈ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది, సింగిల్ వే. బైక్ మీద వెళ్తే మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవ్వచ్చు పైకి వెళ్ళిన తర్వాత. వెళ్ళినైతే బీచ్కే, బట్ మనం బాగా కొండ పైకి ఎక్కి అప్పుడు బీచ్కి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది అది. నేచర్ సౌండ్ చూసారా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మా వాడికి అది అసలు సముద్రంలాగా కనిపించట్లేదు. అది చెప్తారు చూడండి. ఇప్పుడు మనమైతే మాత్రం కొండ పైన ఉన్నాము. సో కొండపై నుంచి నేను మీకు చూపిస్తున్న లొకేషన్ అయితే అద్దరిపోతుంది. ఆ చివరి కనిపిస్తుంది అంతా బీచ్, అది కిందంతా గ్రీనరీ అనమాట. మనం పైన కొండ మీద ఉన్నాం, కింద కొబ్బరి చెట్లు. ఆ లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. ఎవరైతే మిస్ అవ్వకండి, వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ అక్కడ నుంచి మనం బీచ్ దిగిన తర్వాత ఆ రోడ్ మొత్తం రిసార్ట్స్ అండ్ చాలానే ఉంటాయి. ఇక ఫోటోషూట్స్కి అయితే ఎటువంటి కరువు లేదనే చెప్పుకోవచ్చు. న్యాచురల్ లొకేషన్స్ ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్ లొకేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. బర్త్డే షూట్స్కి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బెస్ట్ ప్లేస్ ఏంటంటే యారాడ బీచ్ అని చెప్పుకోవచ్చు. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మనం లొకేషన్కి ఎంటర్ అవగానే మనకి హట్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. హట్స్, రిసార్ట్స్ అని ఇక్కడ చాలా ఉంటాయి. మన ఇంటి దగ్గర నుంచి ఏమైనా ఫుడ్ తీసుకొస్తే మనం ఈ హట్స్లో కూర్చొని మనం టైం స్పెండ్ చేస్తూ మనం తెచ్చుకున్న ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ అంతా మనకి యారాడ బీచ్ పార్కింగ్ ఏరియా, 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ ఏరియా అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది బీచ్కి. అదొకటి గుడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇప్పుడైతే మీకు కనిపిస్తుందంతా యారాడ బీచ్ ఇది. మోస్ట్లీ వచ్చేసి ఈ బీచ్కి ఫోటో షూట్స్ అనేవి చాలా కామన్ అనమాట. డైలీ వచ్చి 10+ షూట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈరోజు కూడా జరుగుతూనే ఉంటాయి. మనం అక్కడ కనిపిస్తున్న కొండ ఉంది కదా, అక్కడ కొండకి వెళ్తే మనకి అక్కడ వెడ్డింగ్ షూట్స్ అనేవి మ్యాక్సిమం జరుగుతూ ఉంటాయి. ఈ బీచ్కి వచ్చి ఆ కొండ చాలా పాపులర్. ఇప్పుడు మనం నడుచుకుంటూ ఆ కొండని రీచ్ అవుతాం. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే మాత్రం వైజాగ్ లొకేషన్లా కనిపించదు, ఏదో కొంచెం గోవా అటువైపు వెళ్ళినట్టు. సో ఆ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో నేను మీకు ఆ లొకేషన్ ఏంటో చూపిస్తా, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ఈ ప్లేస్ని అయితే మాత్రం వైజాగ్ వస్తే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. యారాడ బీచ్ గాజువాక్ నుంచి అయితే రోడ్డు బాగుంటుంది వెళ్ళడానికి. అండ్ దీనికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది, అది వేరే సైడ్ నుంచి ఉందన్నమాట. చూసారా లొకేషన్ ఎలా ఉందో. ఈ బీచ్కి వచ్చి ఈ లొకేషన్ అనమాట చాలా పాపులర్. ఈ కొండ వల్లే ఈ బీచ్కి ఇంత అందం వచ్చింది. అండ్ ఈ బీచ్కి నేమ్ కూడా రావడానికి రీజన్ ఈ కొండ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బీచ్ కొంచెం రిస్క్ అని చెప్పాను కదా, ఎందుకంటే ఇవి స్టోన్స్ అనేవి మనకు తెలియకుండా మన లెగ్స్ అనేవి కొంచెం మంటగా పుడుతుంటాయి, నడుస్తుంటే కొంచెం రప్చరింగ్ ఎక్కువ జరుగుతుంటాయి. అండ్ ఇది కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. సముద్రం అంతా స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. మనం
స్నానాలు చేసే ఆలోచన అనేది మానుకోవడం చాలా మంచిది. నా సజెషన్ ఏంటి అంటే, హే మనోజ్, ఇందుకే మా ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదా, తన పేరు మనోజ్. తన కిందకైతే చేప కనిపించిందంటే ఇప్పుడు కనిపించకుండా పోయిందంటే వెతుక్కుంటున్నాడు. లొకేషన్ చూశారు కదా, కిర్రాక్ ఉంటుంది. ఈ లొకేషన్ మన కాకినాడలో కూడా ఉండదు, ఈ వైజాగ్లో, అది ఈ ప్లేస్లో మాత్రమే ఉంటుంది. నచ్చిన ఫొటోస్ నచ్చినట్టుగా తీసుకోవచ్చు మనకి ఈ లొకేషన్లో. మీరు విజువల్ సౌండ్ విన్నారా? ఆ విజువల్ సౌండ్ ఏంటంటే 5:30 అయిపోయిందంటే వెళ్ళిపోవాలంట. 5:30 అయితే ఇక్కడ ఉండనివ్వరు. ప్రాక్టీస్ చేయడం మనోజ్ నువ్వు కూడా. మరి టెంట్ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. మరి బాబా మనోజ్ ఈరోజు బీచ్ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ 4, 5, 6, 7, 8, 9 బ్యాచ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వచ్చారు. అడిపించారు వైట్ వేసుకొని ఐ లవ్ యూ రాసి వీడియో చేస్తారు. చెప్పా కదా ఇందాక ఫోటోషూట్స్ అనేవి ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయని. మేము కౌంట్ చేస్తే నియర్లీ 9 షూట్స్ వచ్చాయి. నేను 10+ జరుగుతాయన్న. మ్యాక్సిమం ఈరోజు 9 షూట్లు ఇక్కడ జరుగుతూ ఉంటున్నాయి. మనం ఈ బీచ్కి వస్తే మాత్రం ఈ ఫోటోషూట్ షూట్ ఈజీగా టైంపాస్ అవ్వచ్చు. మస్తు టైంపాస్ అనేది ఇక్కడ చాలా ఈజీగా మనం దొరుకుద్ది. బోర్ అనేది అస్సలు ఉండదు ఈ బీచ్కి వస్తే. ఇది కదా బీచ్ అంటే. బీచ్ మొత్తం చూశాక హాట్గా 2 స్వీట్ కార్న్స్ విత్ కారం అండ్ లెమన్ అప్లై చేసుకొని 2 స్వీట్ కార్న్స్ తీసుకొని తింటే ఉంటుంది సూపర్ కదా. అలా మేము 2 స్వీట్ కార్న్ తీసుకొని తిన్నామన్నమాట. స్వీట్ కార్న్ తిన్న తర్వాత ఇంకేముంది, హాట్గా తిన్నాం కదా స్వీట్ కార్న్స్. సో కూల్గా 2 కొబ్బరి బొండాలు తాగి చిల్ అయ్యామన్నమాట. అలా బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా మనోజ్ గడికి అయితే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చిందట. కొబ్బరి బొండాలు తాగిన తర్వాత ఇంకేముంది, రిటర్న్ అయ్యాం. సో ఇదండి ఆర్ఆర్ బీచ్. సో మీరు ఎప్పుడైనా మాత్రం వైజాగ్ వస్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.